పుట్టిన రోజులు పెళ్లి రోజులు మనుషులు చేసుకునుడు అనేది కామన్ ముచ్చటే. అట్లనే ఈ నడుమ కొందరు ఇంట పెంచుకుంటున్న కుక్కలు, పిల్లులు, ఆవులు, మేకలను కూడా పురుడు కార్యాలు, పుట్టిన రోజులు చేస్తుర్రు, దావతులు కూడా ఇస్తుర్రు. అగో గట్లనే గా మధురై పట్నం జనాలు దీనికి పుట్టినరోజు కార్యం చేసిర్రు. పెయ్యికి ముద్దుగా పూలదండలు, యాపరిల్లలు, బొట్లు, ముంగట 48 అనే నంబర్ తగిలించుకొని నిలబడ్డ గీ రైలు చూస్తుర్రు కదా, దీందే గా పుట్టినరోజు. మధురై పట్నంకెంచి చెన్నై ఎగ్మోర్ దిక్కు ప్రయాణం చేసే గీ బండి పేరు వాయిఘా ఎక్స్ప్రెస్. అయితే రైలు బండికి పుట్టినరోజు చేయాల్సిన అక్కరేముందని అనుకోకుర్రి. గీ బండిని అటు దిక్కు 1977 అది కూడా స్వతంత్ర దినోత్సవం నాడే చాలు చేసిర్రట. అప్పుడు మొదలైన గీ గాడి 48 ఏళ్ల సంధి ఆగకుండా సేవ చేస్తుందట అక్కడి జనాలకు. అందుకే ఈ రైలు వడ్డ కాడ నుంచి మా ప్రయాణం చాలా హల్కగా అయ్యింది. ఎటు పోవాలన్నా దీంట్లోనే ఉరుకుతాము, ఊరుకొస్తాము. దీంతోని మా సోపతి ఏండ్ల తరవాడుంది. అసొంటి బండి ఇది మా ఇంట్లో మనిషి లెక్కనే అని రైలు బండి మీద పాయరం చేసుకుర్రు అక్కడి జనాలు. ప్లాట్ఫామ్ మీదకే కేకు తెచ్చి కత్తిరిచ్చిర్రు. అంతకంటే మొదలు అయ్యగారు పట్టాల మీదకి దిగి ఎప్పటికిట్లనే నడవాలే, మాకు మరింత సేవ చేయాలి అని పూజలు చేసిండు. అటెంక కత్తిరిచ్చిన కేక్ ను నపరింత తినిపించుకొని సంబరపడ్డరు. అయితే పేరుకు పాత రైలే గాని ఇండ్ల అన్ని తీర్లా సౌలతులున్నాయట. ఇన్నేళ్ల పొద్దుల ఒక్క రోజు కూడా తప్రీద్ పోకుండా సేవ చేసిందట. అంతేకాదు బండికెన్నడు రిపేర్లనే నొప్పులు, రోగాలు కూడా రాలేదట. అందుకే స్వతంత్ర దినోత్సవం నాడు చాలైన ఈ బండి మీద గీ తీర్ల పాయరం చూపించిర్రన్నట్లు. ఇక స్టేషన్ల పూజలు చేసుడు, కేక్ కత్తిరిచుడు ఒడిచినాక నిమ్మలంగా మళ్ళా బాట పట్టింది. ఏదేమైనా ఓ రైలు బండికి పుట్టినరోజు పండగ చేసుడంటే ఇచ్చంతరమైన ముచ్చటే కదా, ఏమంటారు?